హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యోమ్ బేక్స్ అండ్ బ్లాగ్స్. ఏంటక్క చేతిలో ఎంత చక్కగా షైనింగ్గా కనబడుతుంది అని చెప్పి అనుకుంటున్నారా? మీ అందరూ అడుగుతున్నారు కదా కింద కామెంట్స్లో, మాకు ఎగ్లెస్ స్పాంజ్ కేక్ రెసిపీని నేర్పించండి, మేము ఇంట్లోనే తయారు చేయాలి, మాకు ఎగ్తో వద్దు అని. అందుకే మీ అందరికీ క్లాస్ నెంబర్ 5లో భాగంగా ఎగ్లెస్ వెనీలా స్పాంజ్ కేక్ని నేర్పించాను. ఈ రెసిపీని పిల్లలు కూడా ఎంతో చక్కగా తయారు చేయొచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకోండి. అందులో మీరు అరకప్పు పెరుగుని యాడ్ చేసుకోండి. పెరుగు ఎప్పుడు పుల్లగా లేకుండా ఉన్నదే తీసుకోండి. మీరు అబ్జర్వ్ చేస్తే అందులో నీళ్ళ శాతం కూడా ఎక్కువగా లేదు. మీరు మార్కెట్లో పెరుగైనా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఆ పెరుగుని చక్కగా ఈ విధంగా కలుపుకోండి. ఈ రెసిపీ చేయడానికి మీకు బీటర్ అన్నదే అవసరం లేదు. నేను చూపిస్తున్నట్టుగా ఇలా బెలూన్ విస్క్ సహాయంతో మీరు చక్కగా చేయొచ్చు. ఇలా కలిపాం కదా, ఇప్పుడు మీరు షుగర్ పౌడర్ని యాడ్ చేయండి. అది కూడా అరకప్పు. షుగర్ని కొద్దిసేపు మిక్సీలో వేయండి. అంతే, మీకు చక్కగా ఇలా పౌడర్ లాగా తయారవుతుంది. దానిని మీరు ఇలా పెరుగులో వేసి బాగా కలపండి. రెండు ఎంత చక్కగా కలిస్తే మన కేక్ అంత బాగా వస్తుంది. షుగర్ అన్నది కరగకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, కేకు పైన అంటే బేక్ అయిన తర్వాత కేకు పైన చాలా వెట్టగా రావడం, కొద్దిగా చేతికి అంటుకోవడం, అలాంటివన్నీ జరుగుతాయి. ఎందుకు అంటే ఈ షుగర్ క్యారమలైజ్ అయ్యి మనకి పైన ఒక లేయర్ లాగా ఫామ్ చేస్తుంది. అది మన చేతికి అంటుకుంటూ ఉంటుంది. అందుకే షుగర్ అనేది బాగా మిక్స్ అవ్వాలి. ఇప్పుడు ఆయిల్ తీసుకోండి, 1/4 కప్. ఈ ఆయిల్ కూడా నేను సన్ఫ్లవర్ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాను. ఫ్లేవర్ లేని ఆయిల్స్ అన్నవి తీసుకోండి కేక్స్ చేస్తున్నప్పుడు. ఈ ఆయిల్ కూడా చక్కగా మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు మీరు అక్కడ చూస్తే ఆయిల్ అనేది ఎక్కడ తేలకుండా కలపాలి. అందుకు అంత స్పీడ్గా కలపమని చెప్తున్నాను. అప్పుడే మన కేక్స్ అనేవి ఎక్కడ ఆయిల్ ఉన్నట్టుగా కనబడదు. లేకపోతే చాలామంది బేక్ అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి కనబడుతూ ఉంటుంది. పైకి కూడా కాదు, తింటున్నప్పుడు కూడా ఆయిల్ తిన్నట్టు ఉన్నది అని అంటూ ఉంటారు. ఆ ప్రాబ్లం రాకుండా మీకు ఉండాలి అంటే ఈ విధంగా బాగా మిక్స్ చేయండి. ఇలా ఒకసారి కలిపేసి నాకు కలిసిపోయింది అని అస్సలు అనుకోకండి. ఎంత బాగా కలిపితే అంత చక్కగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు వెనీలా ఎసెన్స్ తీసుకోండి, 1/2 టీ స్పూన్. టీఎస్పీ అని రాసి ఉంటుంది, 1/2 టీఎస్పీ అని ఆ స్పూన్తో తీసుకోండి. ఇక్కడ మనం చేస్తుంది వెనీలా కేక్ కాబట్టి వెనీలా ఎసెన్స్ని నేను యాడ్ చేస్తున్నాను. అదే మీరు వేరే ఫ్లేవర్ కేక్ కావాలంటే ఆ ఫ్లేవర్ ఎసెన్స్ అన్నది మీరు యాడ్ చేసుకోండి. దీన్ని కూడా బాగా కలపండి. ఇక్కడ ఫ్లేవర్స్ అన్నవి మీ ఇష్టం వచ్చినవి మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే రెగ్యులర్గా అందరికీ వెనీలా ఇష్టం కాబట్టి ఈ విధంగా వెనీలా ఫ్లేవర్ అనేది చేస్తున్నాను. మీకు పైనాపిల్ చేసుకోవాలనుకోండి, ఈ ఫ్లేవర్ మార్చుకోండి, అంటే ఎసెన్స్ మార్చుకోండి, అంతే. మీ కేక్ అనేది పైనాపిల్ కేక్ అయిపోతుంది. ఇప్పుడు మైదాని తీసుకుంటున్నాను. మైదాని ఏ విధంగా కొలుచుకోవాలి అన్నది చూపిస్తాను చూడండి. నేను ఫుల్గా 1 కప్పు మైదా అనేది తీసుకోవాలి ఈరోజు. నేను 1 కప్ మైదా అంటే ఎలా తీసుకుంటున్నానో మీకు చూపిస్తాను చూడండి. ఫుల్గా నేను తీసేసాను. తీసి ఇలా స్పూన్ని బ్యాక్ సైడ్కి తిప్పి ఇలా కట్టిస్తున్నాను. చూడండి, ఎక్కడ నొక్కట్లేదు, నేను ఇలా ట్యాప్ చేయట్లేదు, చక్కగా ఒక కట్టిస్తున్నాను. అంటే మీకు పర్ఫెక్ట్గా 1 కప్పు మైదా అన్నది ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక జల్లెడ తీసుకోండి, దాంట్లో మైదాని వేసుకోండి. 1 కప్పు మైదా. తర్వాత బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాని కూడా మనం యాడ్ చేసుకుందాం. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా మంచిగా ఉందా లేదా అనేది టెస్ట్ చేసుకొని అప్పుడు యూస్ చేసుకోండి. ఎలా టెస్ట్ చేసుకోవాలి అంటే క్లాస్ 2లో వీడియో చూడండి. ఎవరైనా ఫుల్గా చూడకపోతే అక్కడ నేను చాలా క్లియర్గా చెప్పాను మీ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఎలా మెజర్ చేసుకోవచ్చు అని. ఇక్కడ నేను కొలతలు పైన ఇస్తాను, బేకింగ్ సోడాది, బేకింగ్ పౌడర్ది. మీరు ఎగ్జాక్ట్గా మెజరింగ్ అన్నది కొలతలు కరెక్ట్గా తీసుకొని నేను ఎలా అయితే చేస్తున్నానో అలాగే ఫాలో అయిపోండి. ఇప్పుడు నేను ఈ విధంగా జల్లించుకుంటున్నాను. ఇలా జల్లించుకోవడం వల్ల ఏరియేషన్ అనేది చాలా చక్కగా అవుతుంది. అప్పుడు మన కేక్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చాలా చిన్నవే కానీ మంచి కేక్ అనేది రావడానికి చాలా సహాయపడుతూ ఉంటాయి.
ఇప్పుడు ఈ విధంగా కలిపేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను కలుపుతుంటే కొద్దిగా టైట్ అవుతున్నట్టు ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? మిల్క్ తీసుకోండి. గోరువెచ్చగా ఉన్న మిల్క్ తీసుకోనా చల్లటి మిల్క్ అని అడుగుతారు. నార్మల్గా రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ని అయితే నేను తీసుకున్నాను. అది కూడా 1/4 కప్పు అంతా ఒకేసారి వేసాను. ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోండి. చూస్తున్నారా, ఇంత తక్కువ బ్యాటరే మీకు అంత చక్కని కేక్ వస్తుందా అని మీకు డౌట్ రావచ్చు. పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎగ్లెస్ కేక్స్ అనేవి చాలా చక్కగా బాగుంటాయి కూడా. ఈజీగా చేసేయచ్చు ఒక బౌల్లో, అవునా కాదా? ఇప్పుడు 1/2 kg బేకింగ్ టిన్ తీసుకోండి. ఈ బ్యాటర్కి మీకు 1/2 kg టిన్ సరిపోతుంది. 6 ఇంచ్ టిన్, ఓకేనా? దీన్ని ఐసింగ్ చేశాక మీకు ఎంత వెయిట్ వచ్చిందో కూడా మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా ఆయిల్ అన్నది వేసుకొని ఈ విధంగా ఫుల్గా మొత్తం టిన్ అంతా అప్లై చేసేస్తున్నాను. మీ చేతితో కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత బటర్ పేపర్ని ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. బటర్ పేపర్ మీద కూడా కొద్దిగా ఆయిల్ అన్నది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఆ బ్యాటర్ ఎంత వెయిట్ వచ్చింది మీకు అన్నది చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఒక వెయిట్ స్కేల్ తీసుకోండి. ఈ విధంగా ఉంటుంది కదా వెయిట్ స్కేల్. ఎందుకంటే ఎన్ని గ్రామ్స్ ఉన్నదో మనకు తెలియాలన్నమాట. అందుకు మీ దగ్గర వెయిట్ స్కేల్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి బేకింగ్ చేసే వాళ్ళ దగ్గర. ఒకవేళ లేకపోతే కొనుక్కోండి. తర్వాత ఇప్పుడు నేను బ్యాటర్ మొత్తం వేసేస్తున్నాను చూడండి. మీకు ఒక ఐడియా వస్తుంది ఎంత బ్యాటర్ అన్నది నేను చార్జ్ చేశాను అని. ఇప్పుడు మొత్తం ఆ బౌల్లో ఉన్న బ్యాటర్ అంతా తీసేయండి. ఎందుకంటే ఎగ్లెస్ కేక్స్కి ఇంత చిన్న బ్యాటర్ అయినా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడ మనకి బ్యాటర్ వేస్ట్ చేయకూడదు. అందుకనే ఇక్కడ చూస్తే మీకు వెయిట్ ఎంత వచ్చింది? 419 గ్రామ్స్ అన్నది వెయిట్ వచ్చింది. ఇప్పుడు ఒక్కసారి ట్యాప్ చేసేయండి. ఎయిర్ బబుల్స్ అన్నీ ఏమన్నా కానీ ఉంటే అవి పోతాయన్నమాట. ఇక్కడ నేను ఓటీజీని ఆల్రెడీ ప్రీహీట్ చేసేసుకున్నాను 180 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు. తర్వాత నేను కేక్ టిన్ లోపల పెట్టి 30 నిమిషాల పాటు బేక్ చేయడానికి టైం సెట్ చేసేసుకున్నాను. ఇక్కడ 1/2 అవర్ తర్వాత నా కేక్ అనేది ఇంత చక్కగా బేక్ అయిపోయి వచ్చేసింది. మీరే చూడండి. సేమ్ ప్రాసెస్ మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టండి. తర్వాత 30 నిమిషాల పాటు బేక్ చేయండి కేక్ని. తర్వాత నేను చాలా వివరంగా మీకు మైక్రోవేవ్ అండ్ ఓటీజీ రెండు ఏ విధంగా బేకింగ్కి మనం యూజ్ చేయొచ్చు అన్నది చాలా వివరంగా మీకు చెబుతాను. కొన్ని రోజులు వెయిట్ చేయండి, ఓకేనా? కేక్ని బాగా కూల్ అయిన తర్వాత మాత్రమే డిమోల్డ్ చేయండి. అప్పుడే ఎక్కడ బ్రేక్ అవ్వకుండా మనకి ఇంత పర్ఫెక్ట్గా కేక్ టిన్లోంచి బయటకు వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా కేక్ అనేది రెడీ అయిపోయిందో. ఇంట్లో ఉన్న అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం పర్ఫెక్ట్గా కేక్స్ అనేవి తయారు చేయొచ్చు. ఇంత ఈజీ మెథడ్లో మీకు నేర్పిస్తున్నాను కదా. మీరు చూసేసి వదిలేకుండా ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత ఎలా వచ్చాయో కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్స్ పెట్టండి. నేను చూస్తాను. మన కమ్యూనిటీలో కూడా మీరు పెట్టిన పిక్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ ఉన్నదే మీ అందరి కోసం. మీకు ఈజీ పద్ధతిలో నేను నేర్పిస్తాను. ఈ కేక్ కట్ చేసి ఇప్పుడైతే చూపించడం లేదు. నెక్స్ట్ మీ అందరూ అడుగుతున్నారు కదా బటర్ క్రీమ్ రెసిపీ చూపించండి అని. ఆ ఐసింగ్ అనేది ఈ కేక్ మీద వేసి మీకు చూపిస్తాను నెక్స్ట్ వచ్చే వీడియోలో. మీకు కానీ మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమతో మీ